హలో, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా హ్యాపీ శ్రీరామనవమి అండి అందరికీ. ఈరోజు శ్రీరామనవమిని అయితే ఏ ప్రసాదాలు చేశానో, ఎట్లా ప్రిపరేషన్ చేశానో చూపించేస్తానో వచ్చేసేయండి. ఇంకెక్కడ వచ్చేసి తులసమ్మ దగ్గర ఇట్లా డెకరేషన్ చేశాడని నా పెద్ద కొడుకు. ఇంక వీళ్ళంతా పిల్లలంతా కలిసి బయటికి వెళ్తూ వీడియోకి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు చూడండి, ఒకరి తర్వాత ఒకరు. ఎందుకంటే వీడియో తీస్తున్నామని అడుగుతున్నారు మళ్ళీ. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ముందుగానే నేనైతే పూజ గది అయితే నీట్గా సర్ది పెట్టేసుకున్నానండి. తర్వాత రెడీ అయ్యాను. ఇంకెక్కడ స్వామివారి కోసం అయితే కొంచెం పానకానికి బెల్లం అయితే వాటర్లో పెట్టి నానబెడుతున్నాను. రెడీ అయ్యేసరికి కొంచెం నాని ఉంటే త్వరగా అయిపోతుంది కదా బెల్లం కర్రీ అన్నట్టుగా బెల్లం అండ్ పెసరపప్పు నానబెట్టుకొని ఇంకా రెడీ అవ్వచ్చి స్వామివారికి ప్రసాదాలు అయితే చేస్తున్నానండి. ఇక్కడ పానకం చేస్తున్నాను. మా ఇంట్లో అందరికంటే పానకం మా పెద్ద అబ్బాయి కంటే చాలా ఇష్టం. ఆయన గురించే స్పెషల్గా మంచి కూర్చొని చేస్తాను నీట్గాని. బెల్లం పానకంలో కొంచెం యాలక్కాయల పొడి, సొంటి లేదండి, సొంటి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇంకా కొంచెం మిరియాల పొడి, కొంచెం శనగపప్పు గింజలు అయితే వేసుకుంటున్నాను. నాకు ఇష్టం ఇలాగా తినడం. అండ్ తులసాకులు వేసుకుంటే పానకం అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. సొంటి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే లేదు. ఇంకా వడపప్పుకి అయితే పెసరపప్పు కడుగు పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చన్మిడికి పిండి వేసుకొని తర్వాత కొంచెం బెల్లం, కొంచెం గీ కూడా యాడ్ చేసుకుని చన్మిడి చేసుకుంటున్నానండి. ఇంకా కళ్యాణానికి అయితే ప్రసాదాలు అయితే ఇవే పెడతాం కదా. ఇంక ఇక్కడైతే ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా పూజ గది కూడా నీట్గా సర్ది అయితే పెట్టేసుకున్నానండి, పువ్వులతో అలంకరించుకుని. ఇంకా మా ఇంట్లో పూజ అయితే ఇట్లా అయింది. ఈరోజు ఫ్రైడే కాబట్టి లక్ష్మీ దీపం కూడా పెట్టుకుంటాను. కళ్యాణం పూజ అయితే మా ఇంట్లో సింపుల్గా ఇట్లా చేసుకున్నానండి. చాలా వరకు నా పెద్ద కొడుకు హెల్ప్ కూడా చేశాడు. జై శ్రీరామ్. ఇంట్లో పూజ అయితే ఇట్లా అయింది. పూజ అయిన తర్వాత బయట కళ్యాణం జరుగుతుంటే అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా చిన్న బిట్ అయితే షూట్ చేశానండి. ఇంకా ధూపం వేసుకున్నాను, అయిపోయింది. ఇంక ఇక్కడ కళ్యాణం దగ్గర జీలకర్ర బెల్లం పెట్టే దగ్గర వీడియో అయితే తీసుకున్నాను చిన్నగానే. ఇక్కడ రాగా అయితే పెట్టానండి, ఎందుకంటే పెద్ద సౌండ్స్ అయితే ఏం లేవు. ఇంకా ఇక్కడ వచ్చేసి తలంబ్రాలు పోసే చోట ఉంటాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో